రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రపంచమంతా ఆశ్చర్యపోయే రీతిలో వెనిజువేలాలో ఒక ఆపరేషన్ని నిర్వహించి దేశాధినేతను అతని భార్యను బందీలుగా పట్టుకుని అమెరికా తీసుకువెళ్ళింది. యావత్ ప్రపంచం దిగ్భ్రాంతితో చూస్తోంది. అసలు ఒక దేశ అధినేతని ఈ రకంగా తీసుకెళ్ళటం, దీని వెనుక అసలు కథ ఏంటి? మాదురోకి ట్రంప్కి ఏదన్నా రహస్య ఒప్పందం కుదిరిందా, లేకపోతే వెనిజువలన్ సైన్యంలో ఎవరైనా ట్రంప్తో లేకపోతే అమెరికన్ సైన్యంతో కుమ్మక్కయ్యారా? ఈ ఆపరేషన్ మొత్తం యొక్క లక్ష్యం ఏమిటిదా? వెనిజువేలాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలేనా? ఇవన్నీ కూడాను ప్రపంచం చర్చిస్తోంది. కానీ వాస్తవానికి వెనిజువేలాలో జరిగినటువంటి దాడి యొక్క అసలు లక్ష్యము చైనాను టార్గెట్ చేసి అమెరికా లక్ష్యము చైనా, కానీ తన యొక్క యాక్షన్ని వెనిజువేలాలో జరిపింది. నిజానికి వీధి గుండా ఎదురుగా బలవంతుడైనటువంటి వాడు వస్తుంటే ఏం చేస్తాడు? వాడిని కొట్టాలి అన్నటువంటి ధైర్యం ఉండదు. కొడితే వాడు తిరిగి కొడితే తట్టుకోగలనో తెలియదు. కాబట్టి వాడు బలహీనుడైనటువంటి వాడిని ఒకడిని ఎంచుకుని వాడిని కొడతాడు. వాడు గింగిరాలు తిరిగి పడిపోవడం చూసి ఎదురుగా వస్తున్నవాడు భయపడే అవకాశం ఉంది. సైకలాజికల్గా వాడు వీకెన్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా సరిగ్గా ఈ వ్యూహాన్నే అనుసరించి చిన్న దేశము, బలహీనమైన దేశము, 3 కోట్ల జనాభా మాత్రమే ఉండి 1.5 లక్ష మంది మాత్రమే సైనికులు ఉన్నటువంటి, అది కూడా అంత నైపుణ్యం ఉన్నటువంటి సైన్యం కాదది. భారతదేశం వంటి లేకపోతే పాకిస్తాన్ వంటి బలమైనటువంటి సైన్యం కాదు. ప్రొఫెషనల్ ఆర్మీ కూడా అంత ప్రొఫెషనల్ ఆర్మీ కాదు. అటువంటి దాని మీద దాడి చేయటం జరిగింది. లక్ష్యము చైనా, రియల్ టార్గెట్ చైనా. చైనా ఎందుకు రియల్ టార్గెట్? ఎందుకంటే ఇటీవలి కాలంలో చైనా తన యొక్క ప్రభావాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ముఖ్యంగా చైనా తైవాన్ని ఆక్రమణ చేసి తైవాన్ని తన దేశంలో అంతర్భాగంగా భావిస్తుంది. దాన్ని తీసేసుకుని తన దేశంలో కలిపేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అమెరికా ఇప్పటికే తైవాన్కి పలు రకాల అత్యాధునిక ఆయుధాలు ఇచ్చింది, ఆయుధాల ఒప్పందాలు చేసుకుంది, దాని రక్షణకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంది. కాబట్టి తైవాన్ని చైనా గనక టార్గెట్ చేసినట్టయితే అమెరికన్ సైనిక ప్రతిష్టకి భంగం కలుగుతుంది. ఈ ఆయుధాలన్నీ నిష్ఫలమవుతాయి. దీనికన్నా ముఖ్యమైనటువంటి మరొక కారణం ఉంది. అదేంటంటే తైవాన్లో ఉన్నటువంటి టెక్నాలజీ. పాత తరానికి గుర్తుండి ఉంటుంది, 2వ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో రష్యా చాలామంది జర్మన్ సైంటిస్టులను, నిపుణులను అపహరించి తీసుకెళ్ళింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ పేరు కూడా పెట్టారు, ఆపరేషన్ ఒసోవావియాఖిన్. ఈ ఒసోవావియాఖిన్ అనే ఆపరేషన్లో భాగంగా జర్మన్ సైంటిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్తో సహా తీసుకెళ్ళి చాలా విషయాలను, పరమాణు బాంబుకి సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి చాలా సమాచారాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని రష్యా బాంబును తయారు చేసింది సోవియట్ రష్యా. సరిగ్గా అదే సమయంలో మేల్కొని అమెరికా కూడా ఆపరేషన్ పేపర్ క్లిప్ అనే ఆపరేషన్ నిర్వహించింది. కానీ అప్పటికే చాలా సమాచారం రష్యా చేతుల్లోకి వచ్చేసింది. ఆ రకంగా ఇప్పుడు తైవాన్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కోసము అటు అమెరికా ఇటు చైనా ఈ రెండూ పోటీ పడుతున్నాయి. ఎందుకంటే తైవాన్ ఈరోజు సెమీకండక్టర్ చిప్స్ విషయంలో ప్రపంచానికి లీడర్గా వ్యవహరిస్తోంది. మొత్తము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, ఎల్ఈడి బల్బ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడాను ఈ సెమీకండక్టర్ చిప్స్ తయారవుతున్నాయి. మొత్తము ప్రపంచంలోని సెమీకండక్టర్ చిప్ మార్కెట్ అంతా కూడా తైవాన్లో ఉంది. కాబట్టి తైవాన్ పైన చైనా ఆధిపత్యం సంపాదిస్తే మొత్తం సెమీకండక్టర్ బిజినెస్ మీద, ట్రేడ్ మీద, వరల్డ్ ట్రేడ్ మీద చైనా ఆధిపత్యం అవుతుంది. అమెరికన్ కంపెనీలు కానీ, అమెరికన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడాను భయంకరమైన దెబ్బతింటాయి. రెండవ ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఈరోజు ప్రపంచంలో క్రిటికల్ అండ్ రేర్ అర్త్ మినరల్స్, అనేక
పరికరాల్లో ఉపయోగించేటువంటి ఎల్ఈడీల దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా అన్నిట్లలో ఉపయోగపడేటటువంటి రేర్ అర్త్ బిజినెస్ ఏదైతే ఉందో అది పూర్తిగా చైనా చేతుల్లో ఉంది. 70% ప్రొడక్షన్ చైనా చేస్తోంది, 90% గ్లోబల్ సప్లై చైనా నుంచి జరుగుతుంది. అమెరికా చేతిలో ఈ రేర్ అర్త్ మినరల్స్ బిజినెస్ కేవలము 10% మాత్రమే ఉంది. 70% అమెరికన్ రేర్ అర్త్ క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా నుంచి జరుగుతున్నాయి. కాబట్టి అమెరికా ఎదుగుతున్నటువంటి బలపడుతున్నటువంటి చైనా మీద ఆధారపడి ఉంది ఈ రెండు విషయాల్లో. ఒకటి సెమీకండక్టర్స్, తైవాన్ గనక వెళ్ళిపోయినట్లయితే సెమీకండక్టర్స్ విషయంలో ఆధారపడాల్సి ఉంటుంది. రెండవది రేర్ అర్త్స్ విషయంలో కూడా, రేర్ అర్త్ మినరల్స్ విషయంలో కూడాను ఆధారపడాల్సి ఉంటుంది. అందుకనే చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు గత కొంతకాలంగా అమెరికా ప్రయత్నం చేస్తోంది. అందుకనే చైనాను నొక్కేందుకు, చైనా యొక్క ఆయువు పట్టుని కొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ వెనిజువెలా మీద దాడి. ఎందుకంటే వెనిజువెలా మీద దాడి డ్రగ్ వ్యాపారం చేసినట్టయితే దేశాధినేతని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చును. చమురు వ్యాపారం అంతా కూడా తన చేతుల్లోకి ఎందుకు తీసుకుంది? మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రీవ్యాంప్ చేసేటటువంటి బాధ్యత అమెరికా ఎందుకు తీసుకుందంటే ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్నట్టుగా రిజిస్టర్ అయినటువంటి చమురు నిల్వలు 3 బిలియన్ బ్యారెల్స్ ఉన్నటువంటి దేశం వెనిజువెలా ప్రతిరోజు చైనాకి 6 మిలియన్ బ్యారెల్స్ సప్లై చేస్తుంది చమురు. కాబట్టి చైనా చమురు పూర్తిగా 75% చైనాకు వచ్చేటటువంటి చమురు ఏదైతే ఉందో అది వెనిజువెలా ఎగుమతి చేసే చమురులో 75% చైనాకి వెళ్తుంది. కాబట్టి చైనాను నొక్కాలన్నట్టయితే రేర్ అర్త్స్ విషయంలో, తైవాన్ విషయంలో చైనా దుస్సాహసానికి పాల్పడితే దాన్ని నొక్కేందుకు వెనిజువెలాని అటాక్ చేసింది. కేవలము వెనిజువెలా అటాక్ మాత్రమే కాదు, చైనాని దిగ్బంధనం చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఇరాన్లో సంఘటనలు జరుగుతున్నాయి. ఇరాన్లో అక్కడ ప్రజా తిరుగుబాటుని ప్రోత్సహించి అక్కడ ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొస్తున్నది. ఎందుకంటే ఇరాన్ చైనా యొక్క మొత్తం ఇంధన అవసరాల్లో 12 నుంచి 13% ఇరాన్ నుంచి వెళ్తున్నాయి. అందుకనే ఇరాన్లో గొడవ. చైనాకి చమురుని సరఫరా చేయడానికి వీలున్నటువంటి గ్వాదర్ పోర్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ యొక్క సరిహద్దు ప్రాంతం, తీర ప్రాంతమైనటువంటి ఈ గ్వాదర్ దగ్గర దాకా ఉన్నటువంటి ఈ సిపెక్ ప్రాజెక్టుని బలవంతంగా మూయించింది అమెరికా. అంటే చైనాని దిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది. అదేవిధంగా బంగ్లాదేశ్లో, శ్రీలంకలో, నేపాల్లో ఉన్నటువంటి చైనా అనుకూల ప్రభుత్వాలని రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్, జెన్జీ పోరాటాల పేరిట మొత్తము అక్కడ అనుకూల ప్రభుత్వాన్ని తీసుకుని రావడంలో అమెరికా విజయం సాధించింది. దానితో పాటు ఇప్పుడు చైనాకి చమురు విషయంలో చైనాకి సహకరించే అవకాశం ఉన్నటువంటి నైజీరియా మీద కూడాను చర్చిలపైన దాడి చేస్తున్నారు ఇస్లామిక్ ఉగ్రవాదులు అన్నటువంటి పేరిట నైజీరియా పైన దాడి జరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ చమురు విషయంలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించేందుకు డెన్మార్క్ అధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ను కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి వెనిజువెలాలో జరిగినటువంటి సంఘటనలు డ్రగ్స్ వ్యాపారం కోసం మాత్రమే జరుగుతున్నవి కావు. వెనిజువెలా యొక్క చమురు నిక్షేపాలతో కూడుకున్నటువంటి రాజకీయము, దాని యొక్క అసలు లక్ష్యము తైవాన్ చైనా చేతుల్లోకి వెళ్ళకూడదు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చైనాని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇదంతా జరిగింది. ఈ మొత్తము గేమ్ అర్థమైతే తప్ప అమెరికా చైనా అనేవాడిని భయపెట్టడం కోసము వెనిజువెలా అనే బలహీనమైన పిల్లవాడిని చావుదెబ్బ కొట్టి గింగిరాలు తిరిగేలాగా నేల మీద పడేలాగా కొట్టడం జరిగింది. ఈ మొత్తము గేమ్ మనకి అర్థమైతే తప్ప అసలు ఈ వెనిజువెలా దాడి, దానికి ఇంత ప్రచారము, అమెరికన్ ఆయుధాలకు సంబంధించిన ప్రచారం ఇదంతా ఎందుకు జరుగుతుందో మనకి అర్థం కాదు. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య గతంలో రష్యాకి అమెరికాకి ఏ రకంగా కోల్డ్ వార్ ఉందో ప్రస్తుతం చైనాకి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్లో భాగంగానే వెనిజువెలా పావుగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.